మాతాపితృసమం దైవం నదైవం పితృమర్చయేత్ సర్వతీర్థఫలంగేయం మాతృవందనమాచరేతని పూర్వం నుంచి కూడా తల్లిదండ్రులు మించినటువంటి దైవాలు లేరని పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఇది పెద్దతరం అమావాస్య. పెద్దతరమైనటువంటి వాళ్ళను గుర్తుంచుకోవడం దీని ముఖ్య ఉద్దేశ్యం. వాళ్ళను గుర్తించి వాళ్ళ మీద పేర్ల మీద బియ్యాలు ఇవ్వడం, ఇటువంటి సాంప్రదాయం సనాతనమైనటువంటి ధర్మంలో మన సాంప్రదాయంలో వస్తూ ఉన్నది. మరి ఈ పెద్దర అమావాస్య నాడు పెద్దలను తలుచుకొని, ఎవరు పెద్దలు అంటే తల్లి తర్వాత తండ్రి, తాత, ముత్తాత, వాళ్ళ భార్యలు, మళ్ళా తల్లిదండ్రులు, వాళ్ళు మూడు 6 వర్గాలు: మాతామహ, మాతు పితామహ, మాతు ప్రపితామహులు, మేనమామ, మేనత్తల భర్తలు, మేనమామల భార్యలు, చెల్లెండ్లు, అక్కలు, వీళ్ళంతా కూడా గతించిన వారు ఉంటే వారి పేరును తలుచుకొని ఈ పెద్దర అమావాస్య నాడు బియ్యములు ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క దీవెనలతో ఏం జరుగుతుంది అంటే, గరుడ పురాణంలో చెప్పడం జరిగింది. ఆయుఃపుత్రాన్ యశః స్వర్గ్యం కీర్తిం పుష్టిం బలం శ్రియం పశూన్ సౌఖ్యం ధనం ధాన్యం ప్రాప్నుయాత్ పితృపూజనాత్ అని. ఈ పితరులను పూజిస్తే కలిగేటువంటి ఫలితం ఏంటంటే, మానవుడు మంచి ఆయుష్ను పొందుతాడు, మంచి సత్సంతానం కలుగుతుంది, తర్వాత యశస్సు కీర్తి లభిస్తుంది, మంచి పుష్టి, బలము, తర్వాత పశుబలము, పశుధనము, సుఖము, ధనము, ధాన్యము, ఆయుస్సు పెరుగుతుందని శాస్త్రాలు, గరుడ పురాణం చెప్పడం జరిగింది. కనుక అందరూ కూడా ఇటువంటి విధిని సక్రమంగా ఆచరించి పితరుల యొక్క ఆశీర్వచనాలు పొందాలని కోరుతున్నాను.